మన సొంత ఊర్లోనే ఉంటూ మన సొంత జిల్లాకి దగ్గరలో ఉండే గ్రామీణ యూనియన్ బ్యాంకుల్లో ఖాళీగా ఉండే పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి ఒక బంపర్ నోటిఫికేషన్ వచ్చేప్పటి క్రిందటం అఫీషియల్గా రిలీజ్ అయింది. తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. జాబ్లో చేరగానే 85,000 పైగా మనం శాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, అన్నీ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇదే వీడియోలో ప్రతి థింగ్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, క్లియర్గా ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటని చాలా తక్కువ మంది తెలిసి రిలీజ్ అయిందని. అలా రిలీజ్ అయింది, ఇలా మీకు వీడియో చేసిస్తున్నాము. సో ఒక్క సపోర్ట్ ఇవ్వండి. మా టీం మొత్తం కూడా ఈ వీడియోస్ కోసం చాలా కష్టపడుతుంది. ఈ వీడియో లింక్ తీసుకెళ్ళి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టిన చాలా మందికి హెల్ప్ అవుతుంది. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు ఒక 500 లైక్స్ ఇచ్చారనుకోండి, మా టీంకి బోల్డ్ అంత ఎంకరేజింగ్గా ఉంటుంది. సరే, ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేసేయండి. రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోకి మనం ఒకసారి వెళ్తే, మనందరికీ తెలిసినటువంటి బ్యాంక్ ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జెన్ సంగతి తెలిసిందే. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ బ్యాంక్ రిక్రూట్మెంట్ కాబట్టి ఆంధ్ర వాళ్ళైనా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అన్ని కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ప్రజెంట్ స్పెషలిస్ట్ ఆఫీస్కి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే వాళ్ళు చేస్తున్నారు. ఈ పోస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే 30 ఏప్రిల్ అంటే ఈరోజు అప్లికేషన్, అంటే నిన్న నుంచి స్టార్ట్ అయింది. మే 20 వరకు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ స్పెషలిస్ట్ ఆఫీస్ సంబంధించినటువంటి వేకెన్సీస్, దానికి సంబంధించిన రిక్రూట్మెంట్. ఇది చాలా రేర్గా ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఎట్టి బస్సులో వదులుకోవద్దు. టోటల్ 500 వేకెన్సీస్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాకపోతే ఇందులో మనం ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకునేటువంటి పోస్టులు మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ పోస్టులు సెలెక్ట్ అయితే JMJSS స్కేల్ 1 హోదాలో అన్ని రకాల ఎలివెన్సెస్ కలుపుకొని జాబ్లో చేరగానే 85,000కి పైగా మీకు శాలరీస్ క్రెడిట్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు కెరీర్ని. చాలా మంచి జీతాలు అయితే ఉంటాయి. త్వరలోనే ఇంక్రీజ్ కూడా అవుతుంది ఇది. సో కొత్తగా CPC కమిషన్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి. చాలా మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. క్యాస్ట్ పరంగా కూడా వీళ్ళు వేకెన్సీస్ ఇచ్చారు. అన్ని కేటగిరీస్లో ఇచ్చారు. SC, ST, OBC, EWS, జనరల్ కేటగిరీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకు కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది. కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా దీన్ని అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి సెపరేట్గా మనం ఒక వీడియో చేద్దాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ ప్రాసెస్ గురించి మీరు కామెంట్ చేయండి. నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను కామెంట్లో అంటే ఎంతమందికి ఇంట్రెస్ట్ చూసి దాన్ని బట్టి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేద్దాం. ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇది ఇంపార్టెంట్. ఆన్లైన్ ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేస్తారు ఫస్ట్. ఇది ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్లో గ్రూప్ డిస్కషన్ని కండక్ట్ చేస్తారు. తర్వాత వెంటనే వేకెన్సీస్కి తీసేసుకుంటారు. ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ ఎట్లా ఏమి ఉండవు. ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఎగ్జామినేషన్లో వచ్చేసి 2 పార్ట్స్ కింద క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. క్వాంటిటివ్, యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఈచ్ టాపిక్స్ నుంచి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్, 75 మినిట్స్ టైం ఇస్తారు. పార్ట్ 2 వచ్చేసి ఏంటంటే ప్రొఫెషనల్ నాలెడ్జ్ రెలవెంట్ టు ద పోస్ట్. ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అవి కూడా 75 క్వశ్చన్స్ ఉంటాయి. అవి కూడా 75 మినిట్స్ టైం డ్యూరేషన్. టోటల్గా 150 క్వశ్చన్స్, 225 మార్క్స్, 150 మినిట్స్ అని టైం డ్యూరేషన్. ఇంగ్లీషు, హిందీలో కూడా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతాయి. ఈ ఎగ్జామినేషన్స్కి సంబంధించి నెగిటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ డిడక్ట్ అయితే ఆటోమేటిక్గా చేస్తారు. తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. గ్రూప్ డిస్కషన్ వచ్చేసి 50 మార్క్స్కి ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత డైరెక్ట్గా డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేసి వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఎక్కడెక్కడ ఉండో మన దగ్గరలో, మన జిల్లాల్లోనే వాటిని ఏర్పాటు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడ, అమరావతి, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, అలాగే మన తెలంగాణ వాళ్ళకి వచ్చేసి హైదరాబాద్తో పాటు వరంగల్ ఇలాంటి లొకేషన్స్లో ఎగ్జామినేషన్స్ అన్ని నిర్వహిస్తారని రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అవన్నీ కూడా వాళ్ళు ఇచ్చారు. సో జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. అయితే SC, ST, PWA వాళ్ళు అప్లికేషన్ ఫీ కింద 177 రూపీస్ని, మిగతా వాళ్ళైతే 1180 రూపీస్ని అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్లో పే చేయాలి. ఫీ గురించి అయితే పెద్దగా ఆలోచించదు, ఎందుకంటే ఇది రెగ్యులర్గా ఉండేదే. ఎందుకంటే బ్యాంక్ ఎగ్జామ్ సంబంధించి ఆన్లైన్ విధానంలో కండక్ట్ చేస్తారు కాబట్టి మనకి నార్మల్గా ఏ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ వచ్చినా దాదాపు ఇదే ఫీజు అయితే ఉంటుంది. ఎక్కువ కాదు, తక్కువ కాదు, నార్మల్. సో సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి చూస్తే క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి, అలాగే నోటిఫికేషన్లో మనకి అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు, ఇందులో మనకి IT విభాగంలో పోస్టులకు సంబంధించి ఎక్స్పీరియన్స్ ఇవన్నీ అడుగుతారు. కాబట్టి క్రెడిట్ ఆఫీసర్కి సంబంధించి అసిస్టెంట్ మేనేజరు ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే చాలా రకాల పోస్టులని ఒకసారి మీరు అప్లికేషన్ ఓపెన్ చేస్తే మీకు నోటిఫికేషన్ ప్రతిదీ క్లియర్గా ఉంది దాంట్లో.